నమస్కారం అండి. నా పేరు శుభావతి. నేను గుంటూరు నుంచి ఈ ఆశ్రమానికి వచ్చాను. గత 3 ఇయర్స్ నుంచి ఈ ప్రోగ్రాంకి వస్తున్నాను. మరి చిన్నతనం నుంచి కూడా మన మలయాళ స్వామి వారు గాను, మరి ఆయన శిష్యుడు మన విద్యాప్రకాశానందగిరి గారి వారి యొక్క ప్రవచనాలన్నీ కూడా మా ఇంట్లో కూడా అద్వైత అమ్మ నాన్న అద్వైత గురువులు. వాళ్ళు ఎప్పుడు కూడా ఈ ప్రవచనాలన్నీ వింటూ ఉండేవాళ్ళు. మేము చిన్నతనం నుంచి కూడా అవన్నీ కూడా వింటూ ఉండేవాళ్ళం. ఆ విధంగా ఇక్కడ మన కాళహస్తిలో సుఖబ్రహ్మాశ్రమం దాంట్లో ఈ విద్యాప్రకాశానందగిరి స్వామీజీ ఆయన రచించినటువంటి మామూలుగా గీతా మకరందం అనే గ్రంథాన్ని కూడా నేను చాలాసార్లు చదవటం జరిగింది. మరి రోజు కూడా నాకు ఆన్లైన్లో ఇక్కడి నుంచి ఆ శ్లోకాలు అర్థాలు రోజుకి ఒక ఇదిగా ఆన్లైన్ క్లాసెస్గా నాకు వస్తూ ఉంటాయి. మరి అదేవిధంగా ఈ కార్యక్రమాలకి గత 3 సంవత్సరాల నుంచి నేను ఇక్కడికి ఆశ్రమానికి వస్తూ ఉన్నానండి. మరి ఈ 5 రోజుల కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఆయన జయంతి కానీ ఆయన యొక్క ఆరాధన కార్యక్రమాలు కానీ బాగా జరుపుతూ ఉంటారు. తర్వాత ఇక్కడ ప్రస్తుత పీఠాధికారి కూడా అటువంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కగా ఏ టైంలో ఏం జరగాలి అనే విషయం మీద బాగా అన్నీ జరుపుతూ ఉంటారు. 5 డేస్ కార్యక్రమాలు. ఇందులో ఇక్కడ భక్త కన్నప్ప కంటి హాస్పిటల్కి సంబంధించినటువంటి ఉచిత పరీక్షలు జరపటం కానీ, ఆపరేషన్స్ చేయటం కానీ, వాళ్ళకి కళ్ళద్దాలు ఇవ్వటం కానీ, మరి ఆ 3 రోజుల కార్యక్రమంలో వాళ్ళకి ఉచిత భోజన వసతులను కల్పించటం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఈ 5 రోజుల కార్యక్రమంలో ఎవరైతే సేవా దృక్పథంతో చేస్తారో వాళ్ళందరికీ కూడా చక్కటి ప్రైజులు సర్టిఫికెట్లు అందిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ, అదేవిధంగా ఉచితంగా కంటి అద్దాలు వాళ్ళకి ఇస్తూ ఈ విధంగా సేవా కార్యక్రమాలన్నీ కూడా మన గురువుగారు చేస్తూ ఉంటారండి. అదేవిధంగా యోగా కార్యక్రమంలో వాళ్ళందరికీ కూడా బాగా యోగాని అభ్యసించిన వాళ్ళ విద్యార్థులకు కానీ వాళ్ళ గురువులకు కానీ వాళ్ళందరికీ సర్టిఫికెట్లు అందించటం ప్రోత్సాహకరంగా ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలని చేపడుతున్నారు. అదేవిధంగా ఈ ఈ ఆశ్రమానికి సంబంధించినటువంటి డొనేట్ చేయబడినటువంటి కాలేజీలు ఉన్నాయి. ఆ కాలేజీల్లో ఎవరైతే కాలేజీకి ఫస్ట్ వస్తారో వాళ్ళకి నగదు రూపేణా కొంత అమౌంట్ సమర్పిస్తూ వస్తున్నారండి. మరి 5 రోజుల కార్యక్రమంలో ఎక్కడెక్కడి నుంచి తెలంగాణ ఏంటి, ఆంధ్రప్రదేశ్ ఏంటి, ఎక్కడెక్కడి నుంచి భక్తులు బాగా వస్తూ ఉంటారు, ఇక్కడే ఉంటారు. వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలని ఈ ఆశ్రమ మన గురువు గారు చక్కగా వాళ్ళకి అన్ని వసతి సౌకర్యాలన్నీ కూడా కల్పిస్తూ ఉన్నారండి. మరి అంతేకాకుండా కరెక్ట్గా భోజన వసతి కానీ, ఆ టిఫిన్లు కానీ, కాఫీలు కానీ, ఆ తర్వాత ఎక్కడెక్కడ నుంచో వచ్చినటువంటి పీఠాధికారులు వారి యొక్క ప్రవచనాలు చక్కగా టైమింగ్స్ ప్రకారం ఉదయం 9 గంటల దగ్గర నుంచి 12:30 వరకు, సాయంత్రం 4 గంటల దగ్గర నుంచి 6:30 వరకు ఒక్కొక్క పీఠాధికారి యొక్క ప్రవచనాలన్నీ కూడా చక్కగా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఆ విధంగా ప్రవచనాలు చెప్పిస్తున్నారు. ఈ కార్యక్రమం ఎంతో 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 ఉపయోగకరంగా ఉందండి. భావితరాలకు కూడా ఈ ఆధ్యాత్మిక చింతన అనేది ఏ మార్గాన్ని వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, వాళ్ళు ఏ విధంగా వినయ విధేయతలతో ఉండాలి పిల్లలు కూడా అనే కార్యక్రమం మీద చక్కగా ఇవన్నీ బోధలు కనుక విన్నట్లయితే వాళ్ళందరూ కూడా సన్మార్గాన్ని నడుస్తూ వస్తారండి. మరి మా అదృష్టం మరి ఇక్కడికి రావటం. ఆ రోజుల్లో మరి విద్యాప్రకాశానందగిరి స్వామీజీని నేను చూడలేకపోయాను. మరి ఆ స్వామీజీ దర్శన భాగ్యం నాకు లేదు. అంటే ఈ సర్వీస్ ప్రకారం ఎక్కడెక్కడో ఏ జిల్లాలో తిరగవలసి వచ్చింది. ఇప్పుడు నేను రిటైర్ అవ్వటం వల్ల గత 3 సంవత్సరాల నుంచి నేను ఈ కార్యక్రమానికి హాజరవుతూ వస్తున్నానండి. మరి వచ్చినప్పుడల్లా కూడా నాకెంతో చక్కటి అవకాశాలను కలిగిస్తూ మరి వసతికి కానీ భోజన సదుపాయాలకు కానీ మరి అన్నిటికన్నా మరిమించి మనకు కావాల్సింది ఏంటండి, వీటన్నిటికన్నా మించింది ఆధ్యాత్మికత. మనం ఎలా, మన గమ్యం ఏంటి, మన ఆత్మ ఏంటి, ఆత్మదర్శనం ఎలా కలుగుతుంది, ఈ గురుబోధల వల్ల ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకొని ఇక్కడి నుంచి మేము వెళుతున్నామండి. సర్వదా నేను ప్రతి ఒక్క గురువు గారికి కూడా పాద నమస్కారాలు సమర్పించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి పీఠాధికారి అయినటువంటి స్వామీజీకి మరీ ధన్యవాదాలు నేను చెప్పుకుంటున్నానండి.